వెల్కమ్ టు రత్న సిఎన్సి. ఈరోజు నేను మంచం అంటే కాట్, కాళ్ళ దగ్గర దండి అంటే బాటం, కాళ్ళ దగ్గర దండి కార్నర్లో ఒక కోడ్ వస్తుంది. ఆ కార్నరు కోడ్ డిజైను ఎలాగో ఆర్ట్ క్యామ్లో మీకు నేర్పించాలనుకుంటున్నాను. నేనైతే పవర్ మిల్ ఉంది, నేను కోల్డ్ మిషన్ మీద వేసుకుంటాను. అయితే పవర్ మిల్ లేని వాళ్ళు, కోల్డ్ మిషన్ లేనివారు సిఎన్సి మీద కూడా దీన్ని వేసుకోవచ్చు. ఎలా వేసుకోవాలనేది ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ముందుగా కొలత తీసుకుంటున్నాను. ఇది హైట్ అయితే 500 పెట్టాను. విత్ అయితే విడ్త్ 300 పెట్టాను. ఇప్పుడు 100x100 డయామీటర్, కోడ్ డయామీటర్ 100x100, లెంత్ ఏమో 350 పెట్టాలనుకుంటున్నాను. అయితే 100x100 ఉన్నప్పుడు ఎలాగ మనం సైజ్ తీసుకోవాలి. 100 విత్ 100, అలాగే హైట్ 100. ఇది మన కోడ్ సైజు 100x100. దీన్ని కార్నర్ రౌండ్ చేయాలంటే ఏం చేయాలి? ఇలాగే తయారు చేసుకుంటే అవదు ఎట్టి పరిస్థితిలో. దీన్ని మార్పు చేయాలన్నమాట. నేను ట్రాన్స్ఫర్ విక్టర్లోకి వెళ్ళి టీ నొక్కి రొటేట్లో 45 డిగ్రీలో దీన్ని పెడుతున్నాను. 45 డిగ్రీలు వచ్చిందండి. ఇప్పుడు దీని అసలు కొలత ఇది 100x100కి అసలు కొలత ఏంటంటే, కింద మనం చూసినట్లయితే 141.421, 141.421, 141.421 విడ్త్. అయితే హైట్ వచ్చేసి 350 అన్నాను కదా, 350 హైట్. ఇలా తీసుకున్నాం, కరెక్ట్గా వచ్చింది చూడండి. అయితే ఇప్పుడు సెక్షన్ తీసుకోవాలి మనం దీనికి. అయితే నేను వేరేగా తీసుకోకుండా దీన్నే డి నొక్కుతున్నాను, షార్ట్కట్కి డిలీట్ అయింది. ఏ నొక్కుతున్నాను, ఆర్చి. ఏ అంటే ఆర్చి వచ్చింది. అయితే ఇలా సెక్షన్ తీసుకున్నప్పుడు మనకి ఈ కోడ్ ఎంత కట్ అయిపోతుందంటే ఇంచుమించు 35 అంటే అంగుళం పాతికి కట్ అవుతుంది. చాలామంది అంటారు ఫుల్ రౌండ్ రాకపోయినా పర్లేదు, ఇక్కడ తక్కువ కట్ అయ్యేలా చూడండి మెటీరియల్ అంటారు. అప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే ఈ ఎన నొక్కిని బి నొక్కి దీన్ని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకుని వన్ సైడ్ తీసుకుందాం, పర్వాలేదు. ఇలా తీసుకుని ఇప్పుడు ఎంత వచ్చింది చూద్దాం. 29 వచ్చింది. 29గా ఇంకా తగ్గాలనుకుంటే కొంచెం పైకి మనం తీసుకుందాం. ఇలాగా ఇటువైపు ఇలా సెంటర్ కట్ చేసి ఇటువైపు రొటేట్ చేయొచ్చు, కానీ నేను అలా కాకుండా మరి ఇలాగా 2 సమాన కొలతల్లో వచ్చేలాగా నేను తీసుకుంటున్నాను. ఓకే, ఇంకా కొంచెం కిందకి పెడదాం. సెక్షన్ తీసుకుంటున్నానండి. ఓకే, బాగుంది. మరి దీన్ని ఎన్ నొక్కి షార్ట్ కట్కి ఆర్ నొక్కుతున్నాను, ఎందుకంటే సి నొక్కకుండా, సి నొక్కితే కట్ అవుద్ది, కానీ ఆర్ నొక్కిన కట్ అవుద్ది. కట్ అయిపోయింది. ఇప్పుడు షేప్ అయితే మనకు వచ్చేసింది. అయితే దీన్ని ఒక సెంటర్ లైన్ తీసుకొని
F9 నొక్కి దాన్ని పట్టుకుని అలాగే ఈ సెక్షన్ పట్టుకుని మరి మన టూలు వేవ్ వైజర్డ్ ఇది టూల్ అందరికీ తెలిసి దీంట్లో వెళ్ళి దీన్ని పక్కకు పెడుతున్నాను అందరికి కనపడేలాగా. రౌండ్ యాడ్లో ఉన్నా పర్లేదు, లేకపోతే సెక్యూర్ ఐఎస్లో పెట్టుకున్నా పర్లేదు. ఓకే, ఇది అయితే అయింది. గ్రే స్కేల్ మోడ్లోకి వెళ్దాం. ఇదిగోండి, కోడ్ రౌండ్ అయితే ఈ విధంగా వచ్చింది చూసారా. కోడ్ రౌండ్ అయితే ఈ విధంగా మనం ఇచ్చిన ప్రకారంగానే వచ్చింది. ఓకేనా. అయితే దీని జెడ్ రేంజ్ ఎంత ఉందో చూద్దాం. 47.76 ఉంది. 47.76 అయితే నేను 46కి తీసుకుంటున్నాను. 46 అంటే 46 పెట్టుకుంటున్నాను. ఓకే, ఈ సెక్షన్ కానీ చెప్పు ఇలా బయట పెడదాం. ఇందులో కింద కోడి మనం ఒక 150 వరకు కింద కోడ్ సెపరేట్గా ఉండాలి కాబట్టి 150 తగ్గిందాం. ఇందులో 150 ఆఫ్సెట్ విక్టర్లోకి వెళ్ళానండి. మళ్ళీ చెప్పలేదు అనుకుంటారు. 150 ఇక్కడ వరకు వచ్చింది మనకి. ఓకేనా. ఒకసారి దీని కంట్రోల్ పట్టుకుని ఇక్కడ ఒకటి పెట్టుకుంటున్నాను. అలాగే ఇది డిలీట్ చేస్తున్నాను. $150 కంటే కొంచెం తగ్గిందే బాగుంటుంది కోడ్ సైజ్, ఎందుకంటే బాగా తగ్గిపోతుంది డిజైన్. పెడదాం 100 రావచ్చు. దీన్ని కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసి జాయిన్ ఆల్ కొడితే ఆల్రెడీ ఇవి ఇక్కడ కట్ అవ్వలేదు. ఓకే, ఇప్పుడు కట్ అయింది. ఓకే, ఇది మన కొలత. కిందదేమో కోడి, పైదేమో డిజైన్ వేసింది. అయితే ఇందులో నేను ఆఫ్సెట్ 20 ఇస్తున్నాను. 20 ఇన్ వాట్స్ 20 అలా వచ్చింది. 20 ఇచ్చిన తర్వాత 46 కదండి దీన్ని జెడ్ రేంజు. దీని మీద డిజైన్ పెట్టినా కానీ 46 రావాలి. ఇలా దీని మీద డిజైన్ పెట్టి Z0 చేసినా అయిపోద్ది, లేకపోతే 6 mm యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 6 తగ్గించుకున్నా సరిపోద్ది. ఈ కింద ఇప్పుడు మనం 350 పెట్టాం కదండి, ఇది F9 కొడుతున్నాను. ఇది పట్టుకుని ఫుల్ రౌండ్ వేసుకోవచ్చు కోడ్. మనం ముందుగా రఫ్ రౌండ్ వేసిన తర్వాత ఇక్కడ డిజైన్ వేరేగా చెక్కోవాలి, ఇక్కడ కోడ్ డిజైన్ వేరేగా చెక్కోవాలి. అంటే చెప్పడం అంటే లేట్ అవుతుంది, కానీ వర్క్ ఏమో లేట్ అవుతుంది, చాలా స్పీడ్గా అయిపోద్ది. ఎందుకంటే ఈ వర్క్ చేయకే చాలామంది మంచాల వరకు రావట్లేదు, వాళ్ళకి ఈ కోడ్లు చేయట్లేదని. అలాంటి వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని 46 కదండి, 40లో పెట్టుకుని అంటే 6 mm తగ్గించుకొని నేను సేవ్ చేసుకుంటున్నాను. ఇది Ctrl+S. మనం మేకింగ్ డిజైన్ కాకుండా డెస్క్టాప్ మీద నేను సేవ్ చేయాలనుకుంటున్నాను. కోడి అని చెప్పి నేమ్ పెట్టుకుని నేను సేవ్ చేసుకున్నాను. దీన్ని ఎరైజ్ చేసేస్తున్నాను. ఎరైజ్ అయితే అయిపోయింది. అయితే ఎరైజ్ అయిపోయిన తర్వాత దీనికి చిన్న ఆఫ్సెట్ ఇస్తున్నాను నేను, లేదా ఆఫ్సెట్ కాకుండా ఒక పని చేస్తాను. దీనికి బొద్ది ఇస్తున్నాను. బొద్ది ఇది పక్కకు పెడుతున్నాను అందరికీ కనపడాలని. 6 mm కాబట్టి ఇందులో 4 ఇచ్చుకుని లిమిట్ టు హైట్లో పెట్టుకుని ఇక్కడ 2 ఇస్తున్నాను. టోటల్ 6 అయింది కదా. అప్లై హైయెస్ట్. మనకి బీడింగ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎందుకు ఇచ్చాను,
మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. పేస్ట్ అవుతుంది, కొంచెం వెయిట్ చేయాలి. సెక్షన్ తీసుకుని ఇస్తే ఇక్కడ సెక్షన్ తీసుకుని ఇస్తే స్పీడ్గా అయిపోయాను. నేను సేవ్ ఎడిటర్లు ఇచ్చాను కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీకు వస్తే బోల్డ్ అన్ని కార్ట్ వర్క్లు మీకు వస్తాయి. ఇంకా చాలా చాలా మోడల్ మీరు చేయొచ్చు. అది క్లూ ఇస్తున్నాను, మీరు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇదైతే పేస్ట్ అయిపోయింది చూడండి. 6 mm వచ్చింది ఇది. ఓకేనా? ఓకే, ఇప్పుడు 3Dలో చూద్దాం ఎలా వచ్చింది. చిన్న రౌండ్తో మనకు ఫ్రేమ్ కింద వచ్చింది. దీని లోపల ఒక డిజైన్ని పట్టుకొచ్చి నేను పెట్టాలనుకుంటున్నాను. ఆల్రెడీ నేను ముందే తయారు చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు తయారు చేయాలంటే బోల్డ్ టైం తీసుకుంటుంది కాబట్టి నేను ముందే ఒక డిజైన్ తయారు చేసి పెట్టుకున్నాను. కార్నర్ కానీ ఒక ఫ్లవర్ లాంటిది F9 కొట్టాను. F9 కొడితే మరి F9కే వచ్చింది. కానీ మనం ఇందులో సరిపెట్టాలనుకుంటున్నాం కాబట్టి ట్రాన్స్ఫర్ వెక్టర్లో దీనిలాగా తగ్గించడం జరుగుతుంది. ఈ చుట్టూ 6 mm పెట్టుకుంటే మనకి బిట్ కూడా కింద దిగుతుంది, డెప్త్ పెరుగుతుంది. చుట్టూ 6 mm ఉండేలా చూసుకోండి. మరలా F9 కొట్టి, ఎందుకంటే ట్రాన్స్ఫర్ వెక్టర్లో లాగాను కాబట్టి ఈ గీట్ని కూడా ఆఫ్సెట్ ఇచ్చుకుని 6 mm అలా కూడా సరిపెట్టుకోవచ్చు. నేను ఉజ్జాయింపుని పెడుతున్నాను. ఓకే, సైడ్ ఏమో 12 హైట్లో 6 వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, దీన్ని 6 mm జెడ్ హైట్, 6 mm జెడ్ హైట్ ఇస్తున్నాను. మోడ్లోకి వెళ్ళి మెర్జ్ హెస్ట్ పేస్ట్. ఓకే, ఇదైతే ఇలా వచ్చింది. దీన్ని ఇప్పుడు 3Dలో చూద్దాం. ఇదిగోండి, చుట్టూ ఫ్రేము, మధ్యలో డిజైన్. ఓకేనా? దీన్ని వేరేగా సేవ్ చేయాలనుకుంటున్నాను నేను డెస్క్టాప్ మీదే. డెస్క్టాప్ మీదకి వెళ్ళి కోడి ఫ్లవర్ అని పెడదాం అనుకుంటున్నాను. కోడి అని ఆల్రెడీ ఉంది కాబట్టి ఫ్లవర్, FLOUR ఫ్లవర్. సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని కూడా క్లోజ్ చేసి ముందు కోడి అని చేసిన దానికి వెళ్ళి దీన్ని తీసుకొస్తున్నాను. ఇది ఇందులో 40 పెట్టుకున్నాం కదండి, 40 ఉంది. ఈ 40 ఉంటే దీన్ని ఇప్పుడు ఇంతకు ముందు చేసుకున్నటువంటి డెస్క్టాప్ మీద కోడి ఫ్లవర్ అని పెట్టుకున్నాం మనం. ఆర్ట్ ఫైల్లో పెట్టుకున్నాం కదా, రిలీఫ్ కాకుండా. ఇదిగో కోడి ఫ్లవర్. దీన్ని తీసుకొస్తే ఎలా వచ్చింది. దీని మీదకి 6 mm ఉంది. మోడ్లోకి వెళ్ళి యాడ్ చేయాలి. యాడ్లో టిక్ పెట్టుకుని పేస్ట్ చేయాలి. యాడ్లో టిక్ పెట్టుకుని పేస్ట్ చేసాం. పేస్ట్ అయితే అయిపోయింది. దీన్ని నేను క్లోజ్ చేస్తాను ఇప్పుడు బోర్డ్ని. ఓకే, చూసారా యాడ్ అయింది. 3Dలో చూద్దాం. 3Dలో అయితే ఇదిగోండి ఇలా వచ్చింది. సరే, రౌండ్కి తగ్గట్టుగా యాడ్ అయిపోయింది. ఇది రౌండ్కి తగ్గట్టుగా యాడ్ అయింది. ఓకేనా? దీన్ని మీకు కన్ఫ్యూజ్ లేకుండా ఉండటం కోసం చుట్టూ కట్ చేస్తున్నాను నేను. సేవ్ ఎడిటర్లో 0 రీసెట్. ఈ క్రిందది ఏంటంటే కోడి. ఈ కిందది సేమ్ పిక్ అని వేసుకోవచ్చు, లేకపోతే వేరే ఎస్ అని వేసుకోవచ్చు. ఈ కిందది మీకు ఒక డౌట్ రావాలి. దీన్ని సెంటర్ పాయింట్ ఇక్కడ చేసుకుంటాం అంటే 350 నుంచి సెంటర్ పాయింట్ ఎక్కడికి వస్తే అక్కడ చేసుకుంటాం. Z0 ఎలా చేసుకోవాలి?
Z0 ఎలా చేసుకోవాలనేది ఒక డౌట్ వస్తుంది మీకు. అయితే ఇంతకుముందు మనం 100x100 తీసుకున్నాం కదండి. 100x100 తీసుకున్నాం, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాం మనం. దీన్ని ట్రాన్స్ఫర్ వెక్టర్లోకి వెళ్ళి 45 డిగ్రీలో రొటేట్ చేసాం. ఎలా వచ్చింది, ఎలా వచ్చినా దీనిలో నుంచి మనం ఆర్చ్ అనేది పెట్టుకున్నాం. దీనిలో నుంచి ఆర్చ్ అనేది పెట్టుకున్నాం. దీన్ని చూడండి ఒకసారి, ఈ కరెక్ట్గా సరిపోయింది, కరెక్ట్గా సరిపోయింది ఇది. ఓకేనా? ఇప్పుడు మనం Z0 ఎలా చేసుకోవాలంటే ఈ కోణంలో Z0 చేసుకుని తర్వాత ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో సిస్టంలో చూసుకోవాలి. 22 వచ్చింది చూడండి డిస్టెన్స్. -22 చేసుకోవాలి. మిషన్ని పక్కకి తీసుకుని వెళ్ళి -22 చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనం ఇచ్చిన కొలతకి మిషను వర్క్ చేస్తుంది. లేకపోతే ఉజ్జాయింపునైనా మీరు పెట్టుకుని కొంచెం కొంచెంగా దించుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే కొలత ప్రకారమే ఫాలో అవుతాను. ఓకే ఫ్రెండ్, ఇక్కడ దాకా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎంత ఉందో ఒకసారి మనం చూద్దాం. 110 ఉంది. ఇది 110 ఉంటే 110కి ఒక సెక్షన్ తీసుకుంటున్నాను నేను. సెక్షన్ 110కి ఒక సెక్షన్. కి ఒక సెక్షన్ నేను తీసుకుంటున్నాను. ఈ సెక్షను 18 కానీ 20 కానీ పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే పై హైట్ కంటే కొంచెం తక్కువ ఉండాలి కదండి. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూద్దాం. ఇప్పుడు ఇది ఒక నిమిషం, ఇది ఇలా ఉంటే అప్పుడు బాగుంటుంది. ఇది 110 కదా, 110 విత్ విడ్త్ 110. ఓకే, అలాగే హైట్ వచ్చేసి 20 అనుకుంటున్నాను కదా. ఇక్కడ ఎంత ఉంది? 33 ఉంది. 20 పెడుతున్నాను సెక్షన్. 20 వచ్చింది. 20 వచ్చిన తర్వాత నేను మరలా ఒక రెక్టాంగిల్ ఒకటి తీసుకుని, మనకి ఇది కొలత ఎంత? 40 పెట్టాం. ఇది ఒక 46లో 20 తీసేస్తే 46లో -20. సారీ 20 తీసేస్తే 26 ఉంటుంది. ఇంకా దీనికి క్యాల్కులేటర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. 20 తీసేస్తే 26. కాబట్టి దీన్ని మనం కట్ చేసి సేపట్లోకి వెళ్ళి 0 రీసెట్. తర్వాత దీనికి కింద కోడ్ కాబట్టి దీన్ని మరలా వేరే హైట్ మనం కట్ చేసుకోవాలి. దీన్ని ఎలా తీసుకుని దీనికి సెక్షన్ తయారు చేశాను. కోడ్కి 20 పెట్టాను. ఇది 40లో 20 తీసేస్తే 26 ఇచ్చుకోవాలి. దీన్ని సేవ్ ఎడిటర్లోకి వెళ్ళి 0 రీసెట్, Ctrl+S, Ctrl+Z,
తెచ్చుకున్న తర్వాత 1లో పెట్టాం కదా, దీన్ని 0 చేస్తున్నాను. 0 చేశాను. ఎంత? ఇది 26 ఇచ్చుకోవాలనుకున్నాం. 26 ఇచ్చుకుని మోడ్లోకి వెళ్ళి మెర్జ్ హైయెస్ట్ పేస్ట్, ఇదైతే 26 వచ్చేసింది. ఇప్పుడు దీని మీద 20 యాడ్ చేయాలి. ఈ సెక్షన్ 20 పెట్టాను, ఇది 20 యాడ్ చేయాలి. ఓకే, కంట్రోల్ Z, -90 degrees, -90 డిగ్రీలు తిప్పుకొని యాడ్. ఓకే, అర్థమైంది. దీన్ని అందంగా ఒక గేట్ ఇచ్చుకుని ఇలా ట్రై చేద్దాం. ఎటు వెళ్తుంది? పైకి వెళ్తుందా? కంట్రోల్ Z, లెఫ్ట్ ఓవర్ రైట్, అది సెక్షన్ రివర్స్ తీసుకుని ఓకే. ఇంకొంచెంగా తగ్గిందాం. కంట్రోల్ Z, వేవ్ ఎడ్జర్లోకి వెళ్ళి యాడ్ కొట్టాం. ఓకే, బాగానే వచ్చింది. కాదంటే 46 తగ్గిందా పెరిగిందా చూద్దాం. 46లో ఉంది. 3Dలోకి వెళ్ళి చూద్దాం. కోడ్ అయితే ఈ విధంగా, కింద రౌండ్ అయితే ఈ విధంగా వస్తుంది. అప్పుడు దీన్ని ఇలా యాడ్ చేసుకుని ఇలా యాడ్ చేసుకుని ఏకంగా దీన్ని సెపరేట్గా టూల్ పచ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా లేకపోతే ఫుల్గా టూల్ పచ్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు. కార్నర్ కోడ్ ఈ విధంగా ఉంటుందండి. కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి. లేదు కింద ఎస్ కింద వద్దు, ఓన్లీ రౌండ్ ఉంచేద్దామంటే అలా రౌండ్ వచ్చేద్దా 8 తక్కువలో, 8 తక్కువలో అలాగా రౌండ్ వచ్చేస్తుంది. ఇలా కూడా బాగుంటుంది.
లేకపోతే లైన్ లెగ్ కావాలంటే ఇక్కడ లైన్ లెగ్ వేసుకోవచ్చు, సింహం పిక్క ఏదైనా. మరి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకవేళ ఏమైనా ఇందులో డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మరలా కలుద్దాం. బాయ్.